హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కిడ్నీల స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, వాటిని న్యాచురల్గా ఎంతో ఈజీగా ఎలా పోగొట్టవచ్చో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియోను మరింత మందికి చేరేలా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం తరచుగానే వింటున్న మాట కిడ్నీ స్టోన్స్. మన ఫ్రెండ్స్లోనో రిలేటివ్స్లోనో పలానా వారికి కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదు, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయనే మాట మనం సాధారణంగా వింటూనే ఉంటాం. ఆడ మగ తేడా లేదు, యుక్త వయసు, మధ్య వయసు, ముసలి వయసు అని కూడా ఎటువంటి తేడా లేదండి. ప్రతి ఒక్కరిలోనూ ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనం ఈ మధ్యకాలంలో తరచుగా వింటూనే ఉన్నాము. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటో చూద్దాం. నీరు తక్కువగా త్రాగడం. ఎక్స్పర్ట్ చెబుతున్న దాన్ని బట్టి ఒక రోజులో మగవారు 3.7 లీటర్స్ నీరు త్రాగాలి. అదేవిధంగా ఆడవారు 2.7 లీటర్స్ నీరు త్రాగాలి. ఈ మోతాదు కంటే తక్కువ నీరు త్రాగేవారిలో కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోయినా లేదా వ్యాయామం ఎక్కువ చేసినా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఒబిసిటీ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆహార పదార్థాలలో మోతాదుకు మించి చక్కెర, సాల్టు, సోడా లాంటి పదార్థాలు వాడడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది విపరీతంగా చాక్లెట్ తింటూ ఉంటారు, అలాంటి వారికి కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్ మరియు బీరు, వైన్, విస్కీ లాంటివి మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, విటమిన్ సి, కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో వాడటం, సోయాబీన్స్, స్వీట్ పొటాటో, సోయా మిల్క్, పాలకూర లాంటి ఆకుకూరలు కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, టమాటా సూపు, బాదం పప్పు, జీడిపప్పు మోతాదుకు మించి తీసుకోవడం ద్వారా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మరికొంతమందిలో జీర్ణాశయ సంబంధిత వ్యాధులు ఉండి జీర్ణాశయానికి ఆపరేషన్ జరిగి ఉన్నా కూడా అలాంటి కండిషన్లో కూడా కిడ్నీలో స్టోన్స్ డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు. ఇక కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి పరీక్ష ద్వారా కిడ్నీ స్టోన్స్ గుర్తిస్తారో చూద్దాం. కిడ్నీ స్టోన్స్ వచ్చిన వారిలో కనపడే ప్రధాన లక్షణం నడుము పైభాగం నుండి ప్రక్కకు ఒకవైపు నుండి భరించలేని నొప్పి పొత్తి కడుపు వరకు ప్రాగుతూ ఉంటుంది. అబ్డామినల్ పెయిన్ కూడా వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి రావడం, మూత్రంలో కొన్నిసార్లు రక్తం పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎక్స్రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పరీక్ష చేయించి కిడ్నీ స్టోన్స్ను గుర్తించవచ్చు. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే కిడ్నీ స్టోన్స్ యొక్క సైజును బట్టి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందంటే సాధారణంగా 4 mm సైజు కంటే తక్కువ సైజు ఉన్న కిడ్నీ స్టోన్స్ను ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం ద్వారా, అలాగే ఫ్లూయిడ్ ఇంటేక్ పెంచడం ద్వారా పూర్తిగా నయం చేస్తారు. ఫ్రెండ్స్, అయితే 4 to 6 mm సైజు ఉన్న కిడ్నీ స్టోన్స్కు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ద్వారా 45 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసి పూర్తిగా నయం చేస్తారు. ఫ్రెండ్స్, అయితే 6 to 8 mm సైజు ఉన్న కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి లేజర్ లిథోట్రిప్ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేసి తొలగిస్తారు. ఫ్రెండ్స్, అయితే
ఇలాంటి పద్ధతులు ఏమీ లేని కాలంలోనే కిడ్నీ స్టోన్స్ పూర్తిగా నయమయ్యే అద్భుతమైన రెమెడీ ఒకటి ఉంది. అదే కొండపిండి. కొండపిండి ఆకుతో కిడ్నీ స్టోన్స్ను పూర్తిగా తొలగించుకోవడానికి కావాల్సిన మందును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దీనికి మనకు కావాల్సింది కొండపిండి ఆకు చూర్ణము. ఈ కొండపిండి ఆకు చూర్ణం కోసం మనం కొండకు పోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అన్ని ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అమెజాన్లో కూడా కొండపిండి చూర్ణం దొరుకుతుందండి. మౌంటైన్ నాట్ గ్రాస్ పౌడర్ అని టైప్ చేయగానే మీకు కనిపిస్తుంది. 100 గ్రామ్స్ కొండపిండి చూర్ణము 199 రూపీస్ అమెజాన్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్, తెచ్చుకోవచ్చు. ఈ కొండపిండి చూర్ణంతో కిడ్నీలోని స్టోన్స్ను పోగొట్టే అద్భుతమైన కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ చూర్ణాన్ని నేను కడపలో ఓ షాప్లో కొన్నాను ఫ్రెండ్స్. బ్రాండ్ వచ్చేసి రూట్ ట్రీ న్యాచురల్స్ అని ఉంది. 100 గ్రామ్స్ 100 రూపీస్ ఇది. దీనిపైన ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది ఫ్రెండ్స్. బెస్ట్ బిఫోర్ 24 మంత్స్ అని ఉంది. ఇది మంచి కంపెనీ అనుకుంటా. ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 టీ స్పూను పౌడర్ తీసుకోవాలి ఫ్రెండ్స్, కొండపిండి చూర్ణము. ఈ పౌడర్ను 2 గ్లాసుల నీరు తీసుకోవాలి. ఈ 2 గ్లాసుల నీరు ఆ పౌడర్ బాగా కలుపుకొని 5 మినిట్స్ మరిగించుకోవాలి ఫ్రెండ్స్. పూర్వం ఈ కొండపిండి ఆకుతో మన పూర్వీకులు కూర చేసుకొని తినేవారు ఫ్రెండ్స్. అందుకే వాళ్ళకి ఎటువంటి కిడ్నీ స్టోన్స్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి కావు. మనకు కనీసం ఈ కొండపిండి చూర్ణం అన్న దొరుకుతుంది, మనం అదృష్టవంతులమే. లేకపోతే కొండలన్నీ వెతికి కొండలో దొరకక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇలా స్టవ్ మీద చిన్న మంట మీద 5 నిమిషాలు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరిగించడం వల్ల ఏ మెడిసిన్ అయినా శుద్ధి చేయబడుతుంది. జనరల్గా ఆవు పాలు యూజ్ చేస్తారు, మనకు ఆవు పాలు దొరకలేదు కాబట్టి నీటితో మరిగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కొండపిండికి మరొక పేరు పాషాణ భేది. దీన్ని జీర్ణాశయ సమస్యలకు కూడా మెడిసిన్గా వాడతారు. పైల్స్ ఉన్న వాళ్ళు కూడా దీని కషాయం తాగుతారు పైల్స్ తగ్గడానికి. అలాగే ఏదైనా గాయాలు తగిలితే శరీరానికి ఆ గాయాలు మానటానికి కూడా ఈ ఆకుపసరుని కడతారు. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని విన్నాను ఫ్రెండ్స్. షుగర్ను కూడా ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ఉదయం సాయంత్రము ఒక్కొక్క గ్లాస్ చొప్పున తాగితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. కిడ్నీ స్టోన్సే కాదు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బీపీ కూడా నార్మల్కి వస్తుందని ఆన్లైన్లో చదివాను ఫ్రెండ్స్. ఇది బెస్ట్ మెడిసిన్ కొండపిండి చూర్ణము. ఖచ్చితంగా ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది. ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతుంది, తెచ్చుకొని అందరూ బాగా వాడచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గుడ్ మెడిసిన్ ఫర్ కిడ్నీ స్టోన్స్ అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్, పైల్స్, షుగర్, బీపీ అండ్ ఎనీ వూండ్స్, గాయాలు మానడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, కిడ్నీ స్టోన్స్కు అద్భుతమైన రెమెడీ. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.